హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ న్యూస్. రీసెంట్‌గా మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటి అంటే 'శుభం' మూవీ. ఈ మధ్య బాగా టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ 'శుభం' మూవీ ప్రొడ్యూసరు, డైరెక్టర్ గురించి కూడా ఒక మంచి టాపిక్ అయితే రన్ అవుతుందనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. అదేంటి అంటే సమంత గారి రెండో పెళ్లి ఫిక్స్. సో, ఈ 'శుభం' మూవీ డైరెక్టరు రాజ్ నిడిమూరి గారికి, ప్రొడ్యూసర్ సమంత గారికి రిలేషన్ ఉందనైతే చెప్తున్నారనమాట. సో, ఈ రిలేషన్ ఇప్పటి నుంచి కాదు. సమంత గారు రీసెంట్‌గా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అని మూవీ ఒకటి చేశారు కదా! 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే ఒక సీరీస్ చేశారు కదా! సో, ఆ సీరీస్ టైమ్ నుంచే వీళ్ళిద్దరికీ రిలేషన్ ఉందని చెప్పేసి, సో, కొంచెం ఈ రిలేషన్ వల్ల కూడా ఆ మ్యారేజ్ డైవర్స్ దాకా ఎళ్ళిందని టాపిక్ అయితే నడుస్తుందనమాట. సో, నాగ చైతన్య గారు రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకొని తను మూవ్ ఆన్ అయిపోయారు. సో, సమంత గారు గూడా ఇప్పుడు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. సో, దాని రిలేషన్‌ని బయట పెట్టాలన్న ఉద్దేశంతోనే రీసెంట్‌గా ఈ 'శుభం' మూవీ ప్రమోషన్స్ ఉంటాయి గదా! సో, ఆ ప్రమోషన్స్ టైమ్‌లో డైరెక్టర్ రాజ్ గారి భుజం పైన తలబెట్టి ఫోటో దిగి అది తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారనమాట. సో, తను పర్సనల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటం వల్ల ఈ టాపిక్ ఇంకా ఎక్కువ వైరల్ అయింది. అందరికీ అసలు ఇది నిజమా? అబద్ధమా? క్లారిఫికేషన్ తీసుకుందాం అనుకుంటూ ఉన్నా గూడా, సో, సమంత గారు రీసెంట్‌గా ఇచ్చే ప్రతి మూవీ ప్రమోషన్స్‌లో, ప్రెస్ మీట్స్‌లో గాని, లేదంటే ఇంటర్వ్యూస్‌లో గాని ఆవిడ క్లియర్‌గా ముందే ఒక మాట జెప్తున్నారు. నో పర్సనల్ క్వెషన్స్. అంటే అసలు ఇది నిజమా? అబద్ధమా? అని ఒకళ్ళు అడిగే ఛాన్స్ గూడా లేదు. కానీ చాలామంది ఏమంటున్నారంటే తను కూడా మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. తన రిలేషన్‌షిప్‌ని బయట పెట్టాలనుకుంటున్నారు. అందుకనే ఈ పోస్ట్ పెట్టడం గాని, ఈ ఇన్సిడెంట్స్ గాని అని జెప్పైతే జనాలు అంటున్నారనమాట. సో, ఇది ఎంతవరకు నిజము, ఏంటి అన్నది వాళ్ళకే తెలియాలి. సో, అసలు ఈ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటి అన్నది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకోవాలి. సో, ఇది పక్కన పెడితే అసలు ముందు ఇంతకీ ఈ పెళ్లి చేసుకుంటున్నారా? లేదా? అసలు ఈ టాపిక్ నిజమా? కాదా? వాళ్ళ మాటల్లోనే క్లారిటీ వస్తదేమో చూద్దాం. సో, ఈ విషయం గురించి క్లారిటీ తీసుకుందామని చాలామందైతే అనుకుంటున్నారు. సో, అందులో భాగంగానే ఈ 'శుభం' ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో అందరూ క్లారిటీ తీసుకుందాం అనుకున్నప్పుడు సమంత గారు ముందే ఒక కండిషన్ పెడుతున్నారు. నో పర్సనల్ క్వెషన్స్. సో, ఎవరికీ అడగడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో, జనాలు అడిగినా, అడక్కపోయినా, చెప్పినా, చెప్పకపోయినా వాళ్ళు చేసే పోస్ట్ వల్లే జనాలకి క్లారిటీ వస్తుందనైతే అనుకుంటున్నాం. సో, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్.